అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున గుంటూరు జైలు దగ్గరికి వెళ్ళేటండి. జగన్ రెడ్డి గారిని చూస్తుంటే నాకు ఒకసారి ఆశ్చర్యం ఎత్తుంటుందండి. ఆ చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ పదే పదే చెప్తూ ఉంటాడు. నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయండి. సార్ కొన్ని మాటలు వదిలేశారు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా పట్టుకొచ్చాను. నేను అడుగుతా ఉన్నా, సూటిగా నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసిడీకే అని తిట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని గారు తిడతా నన్ను ఇలా తిట్టాడు బోసిడీకే అని పట్టాభి అని చెప్పొచ్చు కదా. ఎందుకు మనోడు ఇన్ని వంకరలు మలుపులు ఎందుకు తిప్పుతున్నాడండి? అప్పట్లో సిటీ ముఖ్యమంత్రి, అప్పట్లో సిటీకా సిట్టింగా? సిటీకి ముఖ్యమంత్రి నువ్వు నాకు అర్థం కాలేదు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను పట్టాభి ఇలా తిట్టాడు అంటే అయిపోద్ది కదా. అంటే ఇతను తిట్టలేదనే విషయం ఇతను తెలుసు, కానీ డైరెక్ట్గా నన్నే తిట్టాడు అంటే అది చెప్పడానికి అతను మనసు ఒప్పట్లేదు. ముఖ్యమంత్రిని తిట్టాడు. ఏ ముఖ్యమంత్రిని తిట్టాడు? ఆ ముఖ్యమంత్రి పేరేంటి? అంటే ఇంత మళ్ళీ మలుపులు తిప్పుకుంటూ మళ్ళీ బోసిడీకే దగ్గరికి వెళ్ళిపోయాడు అన్న. ఆ బోసిడీకే కాదు కూడా తెలుస్తాను మళ్ళీ నేను, మన వాళ్ళు మర్చిపోయి ఉంటారు. ఓసిడీకే అంటే ఏమిటో తెలుసా? తెలియదు, చెప్పు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. ముఖ్యమంత్రిని అంటాడు, కానీ నన్నే అన్నాడని అంటున్నాడండి. ఆ టాపిక్ ఎలా డైవర్ట్ చేశాడు అసలు? ఆ రోజు జరిగిన ఆ వీడియో, ఆ రోజు పట్టాభి గారు మాట్లాడిన వీడియో ఒకసారి మీకు వినిపిస్తాను రండి. ఇప్పుడు వాళ్ళు అందరూ మర్చిపోయి ఉంటారండి అప్పుడు సందర్భం ఏంటనేది. ఇదే ఆ వీడియో. నుంచి లిక్విడ్ గంజాయి వస్తుందని మాట్లాడారు కదా. నీ గుంటూరు అర్బన్ ఎస్పీ వెళ్ళి గుంటూరు అర్బన్ ఎస్పీకి ఇవ్వ నోటీసు. 8,000 కోట్ల రూపాయల గంజాయి విశాఖ మండలంలో. ఇవాళ న్యూస్ పేపర్లు ఏంటో గంజాయి రాజ్ ఏజెన్సీలో దమ్ము చూపుతున్న స్మగ్లర్లు. ఇవ్వు వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వయా. ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తాడేపల్లి ప్యాలెస్లో దద్దం ఉన్నాడు. ఆ దద్దం నేను బోసిడీకే అన్నాడు. ఆ దద్దమ్మని నేనే అంటాడు జగన్ రెడ్డి. ఒకసారి ఆలోచించండి. ఆయన చెప్పింది చాలా క్లియర్గా చెప్పాడు. తాడేపల్లి ప్యాలెస్ చెందిన దద్దమ్మ. ఒరే దద్దమ్మ, ఇక్కడ నువ్వు గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని చాలా రాష్ట్రాల పోలీసులు అంటున్నారు. ఇక్కడ మీరు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు, లిక్విడ్ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. కాబట్టి ఆ తాడేపల్లిలో ఉన్న దద్దమ్మ అని మొదలుపెట్టాడు ఆయన. ఇక్కడ దాకా వింటే ఎవరికన్నా ఓకే తాడేపల్లిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయనే దద్దమ్మ, ఆయనే బోసిడీకే అన్నాడు అని మీకు అనిపించవచ్చు. కానీ దీని తర్వాత ఉంది అసలు విషయం. తెలంగాణ పోలీసులకు ఎవరో నోటీసు, నువ్వు తమిళనాడు పోలీసులకి ఇవ్వ నోటీసు, యూపీ పోలీసులకి ఇవ్వ నోటీసు, గుజరాత్ పోలీసులకి ఇవ్వ నోటీసు. నీ గుంటూరు ఎస్పీకి ఎవరో బోసడీకే నోటీసులు. నక్క ఆనందబాబు ఇస్తారా నోటీసు? ఒక దద్దమ్మలాగా ఒక చోటలాగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని బోసడీకే నువ్వు నోటీసులు ఇస్తావా? రాష్ట్ర యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ మత్తు పదార్థాల వ్యాపారం చేస్తూ అప్రమత్తంగా ఉండండి, మన రాష్ట్ర యువతని కాపాడండి అని చెప్పి మాట్లాడితే నువ్వు నా ఆనందబాబు గారికి ఇస్తారా నోటీసులు బోసడీకే? పాయింట్ అర్థం చేసుకోండి. ఆ రోజు నేను కూడా పట్టుకోలేదు ఈ పాయింట్ని. ఇంతకీ పట్టాభి గారు అంత సీరియస్ ఎందుకు అయ్యారండి? నక్కా ఆనందబాబు గారు అని ఒక మాజీ మంత్రి గారు ఆయన అన్నాడట అప్పుడు, ఇగో ఈ రాష్ట్రంలో గంజాయి పెరిగిపోతుంది, అన్ని పక్క రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి పట్టుకున్నా సరే అది ఆంధ్రప్రదేశ్దే అంటున్నారు. గుజరాత్ పోలీసులు అన్నారు, తెలంగాణ పోలీసులు అన్నారు, కర్ణాటక పోలీసులు అన్నారు, తమిళనాడు పోలీసులు అంటున్నారు. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులే గంజాయి బిజినెస్ చేస్తున్నారు, ఇక్కడ యూత్ అంతా పాడైపోతుందని నక్కా ఆనందబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి అన్నారట. అంటే ఆ మాట అన్నందుకు మా గంజాయి బిజినెస్ మీద నువ్వు మాట్లాడతావని ఆయనకి నోటీస్ ఇచ్చాడు. ఎవరో ఓ సోన్సో వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరనేది ఇప్పుడు చెప్తాను చివరిలో. నోటీస్ ఇస్తే అది కోపం వచ్చింది ఈయనకి. ఇప్పుడు జగన్ రెడ్డి ఈరోజు వచ్చి దళితుడిని అరెస్ట్ చేశాడు, దళితుడు పదే దళితుడు అన్నాడు. కానీ నక్కా ఆనందబాబు గారు కూడా దళితుడే. పట్టాభి గారు ఎక్కడన్నా అన్నాడా మాట? ఒక దళితుడికి నువ్వు నోటీస్ ఇస్తావరా బోసిడీకే అన్నాడా? అనలే. మా ఆనందబాబు నక్కా ఆనందబాబు గారికి ఇస్తావరా? ఆయన మంచి కోసం చెప్తుంటే, ఇక్కడ ఉన్న యువత కోసం మాట్లాడుతుంటే ఆయనకు నోటీస్ ఇస్తావరా బోసిడీకే అని తిట్టాడు. అంటే
ఒక దళితుడి కోసం నిజంగా ఒక దళితుడిని ఇలాగా నోటీస్ ఇచ్చి ఆయన వేధిస్తున్నారని దళితుడి పక్షాన్ని నిలబడ్డది ఆ రోజున పట్టాభి గారు నిలబడి ఆయన తిట్టాడు. ఎవరిని తిట్టాడు అది చివరి ఉంటుంది చూడండి. యూజ్లెస్ ఫెలో, చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా అని చెప్పి నిష్టానుసారం ఆడుకుంటావు నువ్వు. మనిషి అసలు నువ్వు. ఇక్కడ దాకా వింటే ఎవరికన్నా సరే అనిపించేది అవును మన అన్ననే మన దద్దమ్మ అన్ననే తిట్టాడేమో అనుకుంటారు, ఆయన దద్దమ్మ అన్నాడని. అయితే నిజానికి మరి తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మ బోసుడీకి అన్నీ తిడుతుంటే జగన్ గారిని అనుకుంటారు ఎవరన్నా. కానీ ఈయన మనసులో మాత్రం జగన్ గారిని తిట్టట్లేదు. ఆయన ఎవరిని తిడుతున్నారు అనేది ఇక చివరిలో ఉందండి. ఈ పాలేరు గాడిని ఆడిస్తున్నటువంటి ఆ పబ్జీ దొర, ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటాడు పబ్జీ దొర. ఈ పాలేరు గాడికి అంటే ఈ దద్దమ్మ గాడికి ఈ బోసుడీకే గాడికి ఆ 3 తిట్లు ఒకనే తిడతా, ఆడే పాలేరుగాడు. కానీ ఆ చివరేమన్నాడు, ఆ పాలేరుగాడితో పాటు అక్కడ పబ్జీ ఆడుకుంటున్న ఒక దొర ఉన్నాడు, ఇది తాడేపల్లి ప్యాలెస్లో, అది కూడా అన్నాడు ఆయన. పబ్జీ ఎవరు ఆడుకుంటారు అనేసి టాక్ ఉందండి బయట. రూమర్లు ఎవరి మీద ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి కదా ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటారు అంటారు. పబ్జీ దొర అంటే ఆ ప్యాలెస్కు దొర ఎవడు? జగన్ రెడ్డే కదా. సో జగన్ రెడ్డిని అనలేదు ఆ రోజున పట్టాభి గారు ఆ రోజు అన్నది సజ్జల రెడ్డిని అనుకుంటాను నేను. నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్యాలెస్కి దొర ఎవరు? జగన్. ఆ ప్యాలెస్కి పాలేరు ఎవరు? ఈయన దృష్టిలో సజ్జల రెడ్డి అయి ఉంటాడు. ఆ పాలేరు గాడిని ఎవడనో ఆ దద్దమ్మ గాడిని ఆయన తిట్టాడు బోసుడికి అని. పబ్జీ దొరని పాపం జగన్మోహన్ రెడ్డిని అయితే దొర అన్నాడు, సేవ్ చేశాడు ఆయన్ని. కానీ ఇప్పుడు జగన్ రెడ్డి ఏమంటాడండి, ముఖ్యమంత్రిని తిట్టాడు. మళ్ళీ నన్ను అంటలేదు అతను, ముఖ్యమంత్రిని తిట్టాడు కాబట్టి మా వాళ్ళు దాడి చేస్తారు అటాక్ చేస్తారు అంటున్నారు, దళితుడిని అరెస్ట్ చేస్తాడు అంటున్నాడు. దళితుడి కోసం నిలబడ్డది ఆ రోజున పట్టాభి గారు. ఒక దళిత నాయకుడి మీద అకారణంగా మీరు నోటీస్ ఇస్తే, ఆ దళిత నాయకుడు కూడా ఇక్కడ ఉన్న గంజాయి గురించి, ఇక్కడ పాడైపోతున్న యువత గురించి మాట్లాడితే మీరు నోటీస్ ఇస్తారా? బోసుడిగా నా కొడగలని తిట్టాడు, తప్పే ఉందండి. అలాంటి వాళ్ళకి ఇస్తారు నోటీసు, ఏది మీ తప్పుడు వ్యాపారాలను అడ్డుకుంటున్నారని. అయితే టాపిక్ ఎలా డైవర్ట్ చేశారంటే చాలా తెలుగు చేశారు. అప్పుడు ఈ మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి కూడా గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది, ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టుకోవట్లేదు, అక్కడ ఉన్న వైసీపీ నాయకులే చేస్తున్నారని మొత్తం ప్రజలందరికీ తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. దాన్ని టాపిక్ డైవర్ట్ చేయాలి. అమ్మనేమో ఎవరో గంజాయి మ్యాటర్ మన మీదకి వచ్చేస్తుంది, అసలైన మ్యాటర్ పలానా చోట డ్రగ్స్ పట్టుకున్నారు, ఆ డ్రగ్స్ మ్యాటర్ మన మీదకి వచ్చేస్తుంది, దీన్ని టాపిక్ డైవర్ట్ చేయండి. ఎలా డైవర్ట్ చేస్తారు? టీడీపీ వైస్ని కొట్టేయండి, అప్పుడు అది టాపిక్ అవుతుంది అని టాపిక్ డైవర్ట్ చేయించింది జగన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చి ఏమంటాడు, టాపిక్ డైవర్ట్ చేయడానికి నందిగం సురేష్ని అరెస్ట్ చేశాడు అంటున్నాడు. అది నోరా డ్రైనేజా? మొన్నదాకా ఆ ఎవడో రాసిస్తున్నాడే మీద అంతా అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి జగన్ రెడ్డి ఎలా మాడుతుంటే అసహ్యం వేసేస్తుందండి. ఆలోచించండి. జగన్ రెడ్డి ఏదో దళితుడే మాట్లాడుతున్నాను, దళితుడు అన్నాడు. ఆ దళితుడు నా కేసులో ఇరికించింది జగన్ రెడ్డి. దళితుడి కోసం నిలబడి దళితుడిని మీరు అవమానిస్తారా, మీరు నోటీస్ ఇస్తారా అని దళితుల పక్షాన్ని మాట్లాడింది పట్టాభి గారు. కానీ చూడండి టాపిక్ ఎంత నైస్గా టాపిక్ డైవర్ట్ అవుతుందో. ఇలాంటి వాస్తవాలు తెలుసుకోవాలా. జగన్ రెడ్డి మాటలు 100 మాటలు మాట్లాడేటంటే దాంట్లో 150 అబద్ధాలు ఉంటాయి అతనికి. 150. ఆ పబ్జీ దొరకి చెప్తా ఉన్నా, మీకు నిజంగా దమ్ముంటే గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి స్మగ్లర్ల పైన చూపించండి మీ ప్రతాపం. విచ్చలవిడిగా గంజాయి సాగు చేస్తున్నటువంటి ఆ గంజాయి స్మగ్లర్ల పైన చూపించండి మీ ప్రతాపం. మాకు నోటీసులు ఇవ్వటం కాదు. అర్థమైందండి? మళ్ళీ ఆ పబ్జీ దొరే జగన్ రెడ్డిని దొర అన్నాడు. ఆయన దొర అంటే ఎవడన్నా చెప్తే నమ్మడని. జగన్ రెడ్డి అప్పుడు ఏదో పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఒక మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ దగ్గరికి వచ్చి నన్ను పలానా వ్యక్తి బోసుడికే అన్నాడు. బోసుడికే అంటే అర్థం లా కొడక అని అర్థం. లా కొడక అంటే అర్థం మా అమ్మని లా అని అర్థం అని చెప్పాడు. అలా చెప్పాడండి. ఎల్కేజీ పిల్లలకి ఏబీసీలు చెప్తాం కదా, అలా చెప్పి రెచ్చగొట్టాడు వైసీపీ వాళ్ళని. ఆ రెచ్చగొట్టడంతో ఇక మా నోడు పులైపోయినట్టున్నాడు. ఎవరో నందిగం సురేష్ గొడ్లు ఇలా సింపేసుకున్నా మా ఓడిని అంటావా, చూడైతే మా ఓడి చెప్పేటప్పుడు మీ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తున్నానని పార్టీ కార్యాలయమే కొట్టాడు. ఇప్పుడు ఏమైంది? పప్పు తింటున్నాడు. పప్పు ప్రతిరోజు ఉదయం టిఫిను, మధ్యాహ్నం 11 గంటలకు భోజనం, సాయంత్రం 4:30కి భోజనం, హ్యాపీ రెస్ట్ తీసుకుంటున్నాడు జైల్లోని. ఇది దళితుల మీద జరిగిన దాడి అని చెప్తున్నాడు జగన్ రెడ్డి. ఏమ్మా ఇంక ఎన్ని అబద్ధాలు చెప్తావా జగన్ రెడ్డి? నీకు ఇంకా సిగ్గురాలేదేంటి బాసు?